హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. ఈరోజు మన వ్లాగ్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో రీల్స్ అయితే అప్లోడ్ చేశాను. నాయి మా వారు ఫ్యామిలీ అయితే అప్లోడ్ చేశాను. మా వారిని చూసిన చాలామంది అది అసలు ఏమైంది ఏంటి అయితే అడుగుతున్నారు. చాలామందికి అయితే తెలియదండి మా వారికి అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో రోజు వ్లాగ్స్ అనేది అయితే కంటిన్యూ అవుతాయి. ఖచ్చితంగా చూడండి. చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముందుగా అయితే చాలా రోజుల తర్వాత అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. కాకపోతే నిన్న వీడియోస్ అప్లోడ్ చేసిన దగ్గర నుంచి అయితే ఎక్కువ అయితే కాల్స్ అయితే వస్తున్నాయి. ఎవరికీ తెలియదు మా వారికి అసలు ఏమయ్యిందో. మా వారికి అయితే యాక్సిడెంట్ అయితే అయ్యిందండి. బండి మీద వెళ్తుంటే పొలం వెళ్తుంటే మార్నింగ్ అయితే యాక్సిడెంట్ అయితే అయ్యింది. జరిగి కూడా 4 months అయితే అవుతుందండి. ఫిబ్రవరి 4 అయితే అయ్యిందండి యాక్సిడెంట్. చాలా సివియర్గా అయితే జరిగిందండి. బైక్ మీద వెళ్తుంటే కాకపోతే హెల్మెట్ అనేది యూజ్ చేసినట్టయితే అంత ఇంజూరీ అయితే ఉండేది కాదు. తగలటం తలకే తగిలి ఎక్కువ ఇంజూరీ అయితే అయ్యింది. కాకపోతే నాది ఒక సజెషన్ అండి, బండి మీద వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు అయితే హెల్మెట్ పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఆ హెల్మెట్ అనేది అయితే ఉంటే ఆ రోజు మా వారికి అయితే ఇంత సివియర్గా అయితే తగిలైతే ఉండదు. కాకపోతే చిన్న దెబ్బలు అయితే తగిలాయి. చాలా గట్టి ఇంజూరీ అయితే అయ్యింది. అసలు ఏమైంది ఏంటి అనేది అయితే ఈ వీడియో కంటిన్యూగా అయితే చూసేయండి. చూసే ముందైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంటే ఫైనాన్షియల్ కోసం అయితే వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తున్నానండి. యూట్యూబ్ ద్వారా నాకైతే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. ఇక చిన్నగా ఇప్పుడైతే ఇంట్లోనే ఉండాలి కాగబట్టి ఇంకా సరే యూట్యూబ్ అన్నా చేసుకుంటే పేమెంట్ అనేది వస్తుంది. కొంచెం కాస్తో కూస్తో నాకు నా పిల్లలకైతే యూజ్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చిన్న క్లిప్స్ అయితే పెడతానండి. మా వారికి అసలు ఏం జరిగింది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ప్రతిదీ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కేవలం యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ కోసమే అయితే నేను పెడుతున్నానండి. పర్సనల్ విషయాలు అయితే నేను ఏమీ పెట్టట్లేదు. ఇంకొకళ్ళు జాగ్రత్తగా ఉంటారు అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే పెడుతున్నానండి. అంతే తప్పితే ఏ ఒక్క ఉద్దేశం అయితే ఎవరిని ఉద్దేశించి అయితే వీడియో అయితే నేను పెట్టట్లేదండి. చాలామంది అయితే అడిగారు నన్ను యూట్యూబ్లో ఏం ప్రయోజనం, పద్దాకులు యూట్యూబ్ వీడియోస్ అది ఇదని చెప్పి చాలామంది అయితే అన్నారు. అందువల్ల యూట్యూబ్ అనేది నేను ఆపేశానండి. యూట్యూబ్ అనేది ఆపేసి నేనైతే ఇంకా పిల్లల వాళ్ళ స్కూల్లో అయితే జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి కూడా 1 year అవుతుంది. 1 year నుంచి అయితే ఏ వీడియోస్ అయితే ఎక్కువైతే అప్లోడ్ చేయలేదు. ఎందుకు అనిపించుకోవాలి, మనం వీడియోస్ పెట్టడం వల్ల నాకు తెలిసి అయితే తప్పైతే ఏం లేదండి. ప్రతి ఒక్కరికి అది తప్పుగానే పోర్ట్రేట్ అయ్యింది. ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను పెట్టలేదు. ఇప్పుడు ఫైనాన్షియల్ కోసం అయితే నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. చాలా వరకు నాకైతే యూట్యూబ్ ద్వారా అయితే ఫస్ట్ పేమెంట్ అనేది అయితే వచ్చింది. మళ్ళీ మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకుంటే ఇంకొంచెం పేమెంట్ అయితే వస్తే కాస్త కూస్తో నా పిల్లలకి నాకు మా వారికి అయితే చాలా యూజ్ అవుతుంది. ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరు ఎన్ని అనుకున్నా ఈ వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే వస్తాయి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే చెప్పాలనుకుంటున్నాను, మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామంది అడిగారండి, చాలామంది చెప్పారు మీ వారికి ఏమీ కాదు, నీకు ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు చేసిన పూజలే ఈరోజు మీ ఆయన అయితే సేఫ్గా ఉన్నారు అని చెప్పి చాలామంది అయితే అన్నారు. అలాగే నెగిటివిటీ కూడా వచ్చింది, నీ వల్లే మీ ఆయనకి ఇలా జరిగింది అని చెప్పి చాలామంది నెగిటివిటీ కూడా వచ్చింది. నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది. ఏదొచ్చినా నేనైతే యాక్సెప్ట్ చేశానండి. ఎందుకంటే అనుభవించే వాళ్ళకే తెలిసిద్ది ఆ పెయిన్ అనేది. ఒకళ్ళు చెప్తే తెలియదు ఆ పెయిన్. ఎవరైనా అనుభవిస్తుంటేనే ఆ పెయిన్ అనేది తెలిసిద్ది. నేను ఎంత పెయిన్ అనుభవించానో నాకే తెలుసు.
ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి తెలుసు. ఈ రోజు కూడా మా వారిని ఎలా చూసుకుంటున్నానో నాకు తెలుసు. మీరు మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. అందరూ నా స్థానంలో ఉండి ఆలోచిస్తే వాళ్ళకైతే అర్థమవుతుంది. నేనైతే ఎవరిని ఉద్దేశించి అయితే నేను అనట్లేదండి. ఇంకా సరే, వీడియోస్ అయితే అసలు ఏం జరిగింది ఏంటైతే చెప్తున్నానండి. ఈ సంవత్సరం అయితే పొలాలు అయితే ప్రతి సంవత్సరం మాది వ్యవసాయమే అండి. నేను ఫస్ట్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మాది వ్యవసాయమే అని చెప్తున్నాను కదా. ఈ సంవత్సరం మిరపతోట వేసాడండి మా వారు. మిరపతోట దగ్గరికి వెళ్ళేటప్పుడు మిరపతోటలో కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయండి. మందు కొట్టేటప్పుడు నేను వెళ్ళాను. కాకపోతే కొన్ని అయితే నేను కూడా ఉన్నానండి. నేను ఉన్నప్పుడే కొన్ని అయితే మందు అది కొట్టడం అలా ఇలా జరిగింది. అవి కూడా చిన్న వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా ఆ రోజు అయితే నైట్ అంతా మిరపతోటకైతే నీళ్లు పెడుతున్నాడండి. ఆ నీళ్లు పెట్టే ఉద్దేశంతో నైట్ అంతా అయితే తిరుగుతున్నాడు. ఇంకా ఆ మిరపతోటలో నీళ్ళు అయితే చూడాలి కదా. ఆ నీళ్లు పెట్టేటప్పుడు అయితే నైట్ అంతా వెళ్తున్నారు. మార్నింగ్ అండి, మార్నింగ్ ఆ రోజు సండే వచ్చింది. నేను కూడా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళలేదు ఆ రోజు. ఇంకా నిద్ర లేచేతలకే 7 అయింది ఆ రోజు. ఇంకా మా వారు లెగిసి ఆ రోజు నైట్ అంతా తిరుగుతూనే ఉన్నాడండి పొలము ఇంటికైతే. ఇంకా సరే నీళ్లు పెడుతున్నారు కదా, వచ్చాడు 7కి అలా అయితే వచ్చాడు. 6కి వచ్చాడు ఒకసారి, వచ్చి మళ్ళీ వెళ్ళాడండి. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వస్తే ఇంకా నాకు టైం అవుతుంది. ఆ రోజు నేను 8 కల్లా స్కూల్కి అయితే వెళ్ళాలండి. ఆ ఉద్దేశంతో నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి, నువ్వు వెళ్ళు అని చెప్పి నా స్కూటీ అయితే వేసుకెళ్ళాడండి. వేసుకెళ్ళి నువ్వు వెళ్ళు, నాకు టైము, నేనైతే మళ్ళీ వెళ్ళాలి అని చెప్పి వెంటనే తన బండి అయితే వేసుకొని వెళ్ళాడు. వేసుకొని వెళ్తుంటా కూడా నేనైతే ఒక అన్నం తినేసి వెళ్ళు అని చెప్పి కూడా అక్కడ ఇంకా ఆ రోజు అయితే ఇంకా నా బండి అయితే అక్కడ పెట్టేసి బురద అయితే మొత్తం కడిగేశాడండి. కడిగేసి అయితే వెళ్ళాడు. ఎవరు అడిగినా నేను ఇదే విషయం చెప్పాను. మా అబ్బాయి చేత అలా చెప్పి, అది జోక్గా అనుకున్న విషయం అండి. అది ప్రతి ఒక్కళ్ళు అయితే సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు మొగుడు పిల్లల మధ్య అయితే ఆ మాట కూడా అనుకోరా? మీ ఇంట్లో అయితే అనుకోరా అండి? అలానే నేను కూడా అన్నాను. ఇంకా ఆయన బండి అయితే వేసుకొని వెళ్ళారు. అలా జరిగిద్దని నేను కూడా ఏం కలగనను కదండి. ఇంకా వెళ్ళాడు. వెళ్ళిన 7:50కి అలా అయితే వెళ్ళాడు. 8కి అయితే నాకు కాల్ వచ్చింది, ఇలాగా పడిపోయాడు అని చెప్పి కాల్ అయితే వచ్చింది. అప్పుడు వెళ్ళిన పని కూడా మా పని మీద అయితే వెళ్ళలేదండి. ఎవరికో టిఫిన్ అయితే వాళ్ళు ఫోన్ చేసి మరీ టిఫిన్ అయితే అడిగారంట. వాళ్ళకి టిఫిన్ ఇచ్చి నేను మళ్ళీ వచ్చి టిఫిన్ తింటాను అన్న మనిషి అయితే వెళ్ళాడు. ఇంకా వెళ్ళిన మనిషి అయితే ఇంకా బండేనండి తగిలింది. ఎదుటి వాళ్ళు వచ్చారు మరి, అక్కడైతే మేమైతే ఎవరని చూడలేదు. ఇంకా గుద్దారు. కింద అయితే పడిపోయాడండి. పడిపోయిన వెంటనే తలకే తగిలింది. ఎక్కువ సివియర్గా తలకి తగలటం వల్ల, తలకి బాగా గట్టిగా తగిలింది. తలకి తగలటం వల్ల అయితే బ్లీడింగ్ అయితే చెవులో నుంచి వచ్చింది. చెవులో నుంచి వచ్చి స్పాట్లో అయితే మేము వెళ్ళే తలకి అయితే పలకలేదండి. చాలామంది అయితే వెళ్ళారు. తెలిసిన వెంటనే అందరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు అసలు స్పృహ లేడు. అసలు ఎక్కడికి తీసుకెళ్ళాము ఏంటి అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంతవరకు అయితే వీడియో అయితే ఆఫ్ చేస్తున్నానండి. రేపైతే మళ్ళీ ఇక్కడ నుంచి అసలు ఏం జరిగింది ఏంటైతే చెప్తానండి. కాకపోతే ఇప్పుడైతే చాలా వరకు రికవరీ అయ్యాడు. చాలా బాగున్నాడండి. బాధపడాల్సిన అవసరం అయితే లేదు. మీ ఇంట్లో పిల్లగా అని ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు నెగిటివిటీ తగ్గించుకోండి. ఎవరిళ్లల్లో కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ప్రతి ఒక్కటి అనాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదు. ఎవరిని ఉద్దేశించి అయితే నేను మాట్లాడట్లేదండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనే పడుతున్నాను తప్పితే ఒకళ్ళు వచ్చి ఎవడిళ్లలో వాళ్ళకి సరిపోతున్నాయి. నెగిటివిటీ తగ్గించుకుంటే బాగుంటుంది. అలా అని నేను ప్రతి ఒక్కళ్ళని అయితే అనట్లేదండి. నా బాధ అయితే నేను చెప్పుకోదలుచుకున్నాను వీడియోలో, అందువల్ల అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ నుంచి అయితే అసలు ఏం జరిగింది మళ్ళీ అయితే రేపటి వీడియోలో అయితే చెప్తాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అయితే చేయండి.